గతంలో కంటే ఈ యాసంగి సీజన్లో ఎక్కువ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. అత్యధికంగా 63,20,000 ఎకరాల్లో వరి, 7,18,000 ఎకరాల్లో మక్కలు సాగు చేస్తారని చెబుతున్నారు. వీటితో పాటు పల్లీలు, జొన్నలు, మినుములు, కుసుమల సాగుకు ప్లాన్ చేసింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. మరోవైపు విత్తనాలను కూడా సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో యాసంగి సీజన్ సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. మొత్తం 79,40,520 ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో 63,20,300 ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం. రాష్ట్రంలో యాసంగిలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 47,27,000 కాగా ఈసారి అదనంగా 15,86,000 ఎకరాల్లో సాగు చేస్తారని లెక్కలు చేస్తోంది గవర్నమెంట్. 7,18,100 ఎకరాల్లో మక్కలు సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది వ్యవసాయ శాఖ. ఈ పంట సాధారణ సాగు విస్తీర్ణం 5,89,098 ఎకరాలు కాగా ఈసారి అదనంగా 1,30,000 ఎకరాల్లో సాగవుతుందని లెక్కలు వేశారు అధికారులు. యాసంగి సాగులో ఇప్పటి వరకు పల్లీలు అత్యధికంగా సాగైంది. నాగర్ కర్నూల్ మొదటి స్థానంలో ఉండగా నిజామాబాద్, ఖమ్మం, నిర్మల్ జిల్లాల్లో 2 లక్షల ఎకరాల చొప్పున, కామారెడ్డిలో 1,00,000కు పైగా ఎకరాల్లో సాగు అవుతూ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. జొన్నలు 1,42,900 ఎకరాలు, మినుములు 49,250 ఎకరాలు, కుసుమలు 23,100 ఎకరాల్లో సాగు అవనున్నట్లు అంచనా వేసింది ప్రభుత్వం. గత ఏడాది యాసంగితో పోలిస్తే ఈసారి అదనంగా 12 లక్షల ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం కనిపిస్తోంది. 2023 యాసంగిలో 67,83,358 ఎకరాల్లో పంటలు వేయగా అందులో వరి 55 లక్షల ఎకరాలు సాగైంది. మక్కలు, పప్పులు, చిరుధాన్యాలు, నూనె గింజలు, ఇతర అన్ని పంటలు కలిపి 12 లక్షలకు పైగా ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. గడిచిన వానాకాలంలో దాదాపు 1 కోటి ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా అందులో వరి ఒకటే 66,78,000 ఎకరాల్లో సాగు చేశారు. వానాకాలం సాగుకు సమానంగా ఈసారి యాసంగిలో వరి సాగవుతోందని వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. వానాకాలం సీజన్లో సన్నాల సాగు విస్తీర్ణం అనూహ్యంగా పెరిగింది. సన్నవడ్లకు ప్రభుత్వం క్వింటాల్కు 500 బోనస్ ప్రకటించడమే కారణమని వ్యవసాయ శాఖ చెబుతోంది. 2023 వానాకాలం సీజన్లో 25 లక్షల ఎకరాల్లో 38% సన్న రకం వరి పండించారు. 2024 వానాకాలం సీజన్లో ఏకంగా 40,55,000 ఎకరాల్లో సన్నధాన్యం సాగు చేశారు. ఈ యాసంగిలో కూడా గణనీయంగా సన్నాల సాగు పెరుగుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. యాసంగి పంట సాగు కోసం సీడ్స్ ను సిద్ధం చేసింది ప్రభుత్వం. 18,10,438 క్వింటాల విత్తనాలను సీడ్ కార్పొరేషన్ తో పాటు ఇతర ప్రైవేట్ కంపెనీలు అందుబాటులో ఉంచాయి.